హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి యొక్క వీడియోలో మనం ఈ యొక్క 4 క్వశ్చన్ల గురించి అంటే ఏఎల్పి యొక్క CBT1 యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా రైల్వే క్యాలెండర్ ఏమైంది, అదేవిధంగా ఏఎల్పి బోర్డ్ చేంజ్ ఎప్పుడు వస్తుంది, లింక్ అనేది ఎప్పుడు వస్తుంది, 4th వన్ NTPC JEE గ్రూప్ డి నోటిఫికేషన్స్ వస్తాయా. చూసుకున్నట్లయితే వీటి గురించి మనం ఫుల్ క్లారిటీగా ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దానిపై వీడియోలు చేయడానికి కూడా మనకు అనేది అవకాశం అనేది లభిస్తుంది. చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి యొక్క CBT1 ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది. మనకి ఏఎల్పి యొక్క CBT1 ఎగ్జామ్ అనేది ఉండాలంటే ముందు మనకి ఏఎల్పి యొక్క బోర్డ్ చేంజ్ యొక్క లింక్ అనేది ఇవ్వాలి. చూసుకున్నట్లయితే ఈ బోర్డ్ చేంజ్ లింక్ ఇచ్చే ముందు మనకి కంపల్సరిగా ఒక నోటీస్ అనేది ఒక 10 days ముందు లేదా ఒక వారం ముందు అనేది నోటీస్ అనేది కంపల్సరీగా వస్తుంది. కంపల్సరీగా ఒక 1 week లేదా 10 days ముందు కంపల్సరీగా నోటీస్ అనేది రావాలా. ఇప్పుడు వరకు కూడా నోటీస్ అనేది రాలేదు. చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఈరోజు జూలై 16 మనకి ఈ నెలలో రావాలంటే ఈ నెలలో మనకి లింక్ అనేది యాక్టివేట్ అయ్యి ఉండాలంటే మనకి ఈ నెలలోనే మనకి నోటీస్ అనేది వచ్చి ఉండాలా. కాబట్టి నోటీస్ అనేది ఈ యొక్క నెలలో రావడానికి మ్యాక్సిమం ఎండింగ్ నోటీస్ అనేది వస్తుంది. ఒకవేళ ఎండింగ్ నోటీస్ అని వచ్చినట్లయితే మనకి ఆగస్టులో ఈ యొక్క లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ యొక్క లింక్ అనేది యాక్టివేట్ అనేది కేవలం 10 days మాత్రమే ఇస్తానని కూడా ఒక నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు అంటే జూలై మంత్ ఎండింగ్ లోపు మనకి లింక్ అనేది యాక్టివేట్ అవుతుందని నోటీస్ అనేది వస్తుంది. ఒకవేళ నోటీస్ వస్తే మనకి ఆగస్టులో లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆగస్టులో మనకి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. మ్యాక్సిమం మనకి జూలైలో ఒకవేళ మనకి నోటీస్ అనేది రాకపోతే ఆగస్టు ఫస్ట్ వీక్లో మనకి నోటీస్ అనేది వస్తే ఒకవేళ మనకి ఆగస్టు ఎండింగ్ కల్లా ఈ యొక్క బోర్డ్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం వస్తుంది. తర్వాత ఆగస్టులో అంటే మ్యాక్సిమం మనకి ఆగస్టులో లింక్ అనేది యాక్టివేట్ అవ్వచ్చు. అదేవిధంగా బోర్డు చేంజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఎందుకు కావచ్చు. అప్పుడు మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది చూసుకున్నట్లయితే ఏఎల్పి యొక్క CBT1 ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది. చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి బోర్డు చేంజ్ చేసుకున్న తర్వాత మనకి CBT1 నిర్వహించడానికి కూడా మనకి 10 రోజుల ముందు నోటీస్ అనేది వస్తుంది. సిటీ ఇంటిమేషన్ అనేది రావాలా. కాబట్టి ఈ నోటీస్ రావడానికి కూడా ఒక 10 days అంటే మనకి మ్యాక్సిమం మనకి సెప్టెంబర్లో ఒకవేళ నోటీస్ వచ్చినా ఈ యొక్క CBT గురించి మనకి మ్యాక్సిమం మనకి ఈ యొక్క CBT1 ఏఎల్పి యొక్క ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ లేదా నవంబర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. చూసుకున్నట్లయితే అక్టోబర్ లేదా నవంబర్లో ఏఎల్పి యొక్క CBT1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఒకసారి చూసుకోండి, రైల్వే అనేది క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు కూడా అది క్యాలెండర్ ఇచ్చిందే కానీ క్యాలెండర్ను అది ఫాలో అవ్వట్లేదు. మ్యాక్సిమం మన స్టేట్ ఎగ్జామ్సే చూసుకుంటున్నాం, చాలా ఎగ్జామ్స్ చూసుకుంటున్నాం. క్యాలెండర్ అనేది కేవలం ఇవ్వడానికి మాత్రమే కానీ ఫాలో అవ్వడానికి కాదు. క్యాలెండర్ నమ్మి ఎవరు కూడా ఫాలో అవ్వద్దు. అన్న క్యాలెండర్ ప్రకారం ఇచ్చారు, జూలైలో జరగాలి అప్పుడు జరుగుతుంది. క్యాలెండర్ ప్రకారం ఇంకా నోటిఫికేషన్ రాలేదనేటువంటి సందేహంలో వద్దు. క్యాలెండర్ ప్రకారం అనేది నోటిఫికేషన్లు రావు. అదేవిధంగా క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్ అనేవి నిర్వహించబడవు. అది ఒకటి గమనించి, కాకపోతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి, అది ఒక లేట్తో కండక్ట్ చేయబడతాయి. అదేవిధంగా లేట్గానే మనకి నోటిఫికేషన్లు వస్తాయి. ఎవరు కూడా చూసుకున్నట్లయితే మీరెవరు కూడా ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇది తప్ప మనం ఏం చేయలేము. ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇది తప్ప మనం ఏం చేయలేము. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎవరు కూడా మీ యొక్క చదివే లెవెల్స్ అనేవి తగ్గించకుండా ముందుకు పోండి. మనకి ఏఎల్పి యొక్క CBT1 ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉంటుంది. అక్టోబర్ లేదా నవంబర్లో ఎగ్జామ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆగస్టులో అయితే ఎగ్జామ్ అనేది ఉండదు. చాలా మంది అడుగుతున్నారు ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుందా అని. ఇంకా నోటీసే రాలేదు. 10 days ముందు లింక్ నోటీస్ అని వస్తుంది. ఆ 10 days ముందు నోటీసే రాలేదు. ఇప్పుడు జూలై 16 చూసుకున్నట్టు మనకి 10 days ముందు రావాలి. కాబట్టి జూలైలో నోటీస్ అనేది రాదు. ఒకవేళ ఈ జూలై ఎండింగ్కి వచ్చినా మనకి నోటీస్ అనేది మనకి ఆగస్టు 10 లేదా 9 లింక్ అనేది యాక్టివేట్ వస్తుంది. ఒక 10 days అంటే మనకి ఆగస్టు 20 లేదా 25 వరకు కూడా లింక్ అనేది
యాక్టివేట్లో ఉంటుంది. లింక్ అయిపోయిన తర్వాత మనకి సిటీ ఇంటిమేషన్ ఇవన్నీ ఇవ్వడానికి కూడా మనకి మ్యాక్సిమం సెప్టెంబర్ మంత్ అలా పడుతుంది. మనకి ఈ యొక్క అక్టోబర్లో మిడ్లోనో లేదా నవంబర్ ఫస్ట్ వీక్లోనో ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏఎల్పికి టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందని ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనకి ఒక నోటిఫికేషన్లో 18,000 అంటే అరౌండ్ 19,000 పోస్టులు వచ్చాయి. తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ నుండి రాకపోవచ్చు. ఇప్పుడే మనకి క్యాలెండర్ అని మోసం చేసిన ఇండియన్ రైల్వే మరి ముందు మనకి నోటిఫికేషన్ వేస్తుందో లేదో తెలియదు. వేసినటువంటి నోటిఫికేషన్ మనం ఎలా సాధించాలి అనేటువంటి విషయంతో మీరు ముందుకెళ్ళండి. చూసుకున్నట్లయితే మీకు CBT1 ఎగ్జామ్ అనేది అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసే వరకు క్యాలెండర్ ఏమైంది. క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు కూడా ఇండియన్ రైల్వే అనేది నిర్వహించబడదు. అసలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 1 ఇయర్ నోటిఫికేషన్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ దాకా నడిపించేటువంటి ఇండియన్ రైల్వే 1 ఇయర్లోనే క్యాలెండర్ను ముగించి నోటిఫికేషన్ ఫినిష్ చేస్తుంది అంటే అది నమ్మశక్యం కాదు. కాబట్టి నోటిఫికేషన్ అనేవి వస్తాయి, వాటిని ఫిల్ చేస్తుంది. అది ఇచ్చిన టైం ప్రకారం కాదు, కొంత లేట్ అనేది అవుతుంది. కాబట్టి రైల్వే అనేది కొంచెం పెద్ద ప్రాసెస్. అదేవిధంగా చాలా మంది అప్లై చేస్తారు. ఇండియా వైజ్ నడిచేది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మీరందరూ కూడా ఓపికతో చదవండి, క్యాలెండర్ను పట్టించుకోవద్దు. నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఏఎల్పి యొక్క బోర్డు చేంజ్ ఎప్పుడు అంటే ఏఎల్పి బోర్డు చేంజ్ అనేది ఆల్రెడీ చెప్పాను. మ్యాక్సిమం మనకి ఆగస్టులో బోర్డు లింక్ వస్తుంది. బోర్డు చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది లభిస్తుంది. అదేవిధంగా NTPC JEE గ్రూప్ డి నోటిఫికేషన్స్ వస్తాయా? అవును, NTPC అదేవిధంగా NTPC అనేది మ్యాక్సిమం మనకి జులైలో ఇస్తానన్నారు. కానీ మనం క్యాలెండర్ని పట్టించుకోకూడదు. మ్యాక్సిమం మనకి NTPCకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా నోటిఫికేషన్ అనేది మనకి ఆగస్టు లేదా సెప్టెంబర్లో రావడానికి అవకాశం ఉంది. ఆగస్టు ఎండింగ్ లేదా ఆగస్టులో కూడా రావడానికి అవకాశం లేదు. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మాత్రమే NTPCకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినా అది మనకి ఎగ్జామ్స్ అనేవి మనకి మ్యాక్సిమం జూను ఆర్ మేలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. NTPCకి సంబంధించిన నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో వస్తుంది. అదేవిధంగా JEEకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో వస్తుంది. గ్రూప్ డి విషయానికి వచ్చినట్లయితే మనకి మ్యాక్సిమం ఈ ఇయర్లో ఎండింగ్ లేదా చూసుకున్నట్లయితే ఈ ఇయర్ ఎండింగ్ లేదా జనవరిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అక్టోబర్లో అయితే నోటిఫికేషన్ రావడానికి మ్యాక్సిమం అవకాశాలు లేవు. ఎందుకంటే గ్రూప్ డిని కూడా చూసుకున్నట్లయితే 1,00,000 పోస్టులతో 1,00,000 పోస్టులతో చూసుకున్నట్లు నోటిఫికేషన్ ఇవ్వాలని ఇండియన్ రైల్వే అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అనేది ఉంది. ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ డి అనేది సేఫ్టీ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ యొక్క సేఫ్టీ కేటగిరీ కిందకు వచ్చేటువంటి పోస్టులను ఎక్కువ ఉండడం వల్ల వీటిని ఫిల్ చేయాలని చాలా సంఘాలు అంటే మ్యాక్సిమం అన్ని యూనియన్లన్నీ కూడా అడగడం జరిగింది. కాబట్టి వీటి మీద కూడా ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. కాబట్టి 1,00,000 పోస్టులతో మ్యాక్సిమం 1,00,000 పోస్టులతో గ్రూప్ డి అనే నోటిఫికేషన్ వస్తుంది. చూసుకున్నట్లయితే 1,00,000 మ్యాక్సిమం మనకి 1,00,000 పోస్టుల దాకా గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది. అది మ్యాక్సిమం మనకి డిసెంబర్ లేదా జనవరిలో రావడం జరుగుతుంది. చూసుకున్నట్టు NTPC JEE నోటిఫికేషన్ అక్టోబర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ చూసుకున్నట్లయితే NTPC నోటిఫికేషన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చినా మనకు వస్తాయి, రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ డి నోటిఫికేషన్లో మనకి డిసెంబర్ టు జనవరి మధ్యలో రావడానికి అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇది మనం చూసినటువంటి నోటిఫికేషన్లు అదేవిధంగా ప్రీవియస్ చూసినటువంటి నోటిఫికేషన్ల ఆధారంగా చూసుకున్నట్లయితే నాకు ఉన్నటువంటి ఒక అంచనాతో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. ALP CBT1 ఎగ్జామ్ అయితే ఆగస్టులో అయితే ఉండదు. చాలా మంది ఆగస్టులో ఉంటుంది అంటున్నారు. ఆగస్టులో అయితే ఉండదు. ఇంకా లింకే రాలేదు. 10 days ముందు మనకి నోటీస్ అనేది వస్తుంది. ఆ నోటీసే రాలేదు, లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు, బోర్డు చేంజ్ చేయలేదు, సిటీ ఇంటిమేషన్లు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. కాబట్టి ఆగస్టులో అయితే ఎగ్జామ్ అనేది 100% ఉండదు. సెప్టెంబర్లో కూడా ఉండకపోవచ్చు. అక్టోబర్ ఆర్ నవంబర్ అంటే అక్టోబర్ మిడ్ లేదా నవంబర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా RPF విషయానికి వచ్చినట్లయితే RPF అనేది ఈ ఇయర్ ఉండకపోవచ్చు. అది ఫిబ్రవరికి వెళ్ళిపోవడం జరిగింది. ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు. అదేవిధంగా టెక్నీషియన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ALP ఎగ్జామ్ అనేది ఎప్పుడైతే అవుతుందో దాని తర్వాతే టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ అనేది కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి టెక్నీషియన్ కూడా టైం ఉంది, అదేవిధంగా RPF టైం ఉంది, ALPకి టైం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా
చూసుకున్నట్లయితే ఏం చదవాలి, ఎలా చదవాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళండి. ఎగ్జామ్ డేట్స్ గురించి ఎవరు ఆలోచించవద్దు. ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్లయితే ఆల్ ద బెస్ట్. మన ఛానల్ తరపున అంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా అందిస్తాం. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ యొక్క ఛానల్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసుకున్నట్లయితే మీరు చేసేటువంటి లైక్ వల్ల నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ఎవరి మాటలు నమ్మద్దు. ఆగస్టులో జరుగుతుందని CBT1 ALP జరగడానికి అవకాశం లేదు, జరగదు 100%. అది సెప్టెంబర్లో కూడా ఉండకపోవచ్చు, అక్టోబర్ ఆర్ నవంబర్లో జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ నుండి మ్యాథ్స్ అదేవిధంగా రీజనింగ్ అనేది అందించడానికి మన ఛానల్ అనేది ఉంది. ముందు క్లాసులు అనేవి కూడా చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.